ఇంకొకటి కూడా ఆయన 1-2 సార్లు చెప్పింది ఏంటంటే 2 ఏళ్ళు కోవిడ్కి పోగా 3 ఏళ్లలోనే మేము ఇవన్నీ కూడా చేశాము. ఉద్యోగుల గురించి కూడా, ఉద్యోగులకు నేను 11 డిఏలు ఇచ్చాను అంటే నా ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు అది వరకు పాలించినప్పుడు ఆయన 8-9 మాత్రమే ఇచ్చారు. మేము చాలా అన్యాయం చేశాము, ఇస్తామని చెప్పి తీసుకొని వచ్చి 1.5 ఏళ్ళు అయిన తర్వాత 1 డిఏ ఇచ్చి, అది కూడా పదవీ విరమణ తర్వాత రిటైర్మెంట్తో కలుపుతామన్నది అసలు ప్రపంచ చరిత్రలో ఇంతవరకు ఎక్కడ జరగలేదు. ఒక విధంగా చెప్పాలంటే కొన్ని లోపాలు, కొన్ని విమర్శలు వచ్చిన వాటిని లిక్కర్ కుంభకోణం కూడా. ఇప్పుడు కల్తీ మద్యం దొరికింది. ఈ కల్తీ మద్యం దొరికితే ఆయన ఎవరో చెప్పాడు, దాంట్లో జనార్దన్ అని ఆయన వీడియో దొరికింది, దాన్ని బట్టి చర్యలు తీసుకుంటున్నాం అంటున్నారు. అతనేమో నా ఫోన్ పోయింది అంటున్నాడు. చోరీకి గురై లేకుండా పోయినటువంటి ఫోన్లో ఉన్న వీడియోను మీరు ఎలా చూపిస్తున్నారు? మరి వీటన్నిటికీ లీగల్గా ఏం చెప్తారు, టెక్నికల్గా ఏం చెప్తారు? ఏదో చెప్తారు, చెప్పకుండా సమాధానం లేకుండా ఏమి ఉండదు. కానీ ఎదురుదాడి ఒకటి, రెండవది కొన్ని విమర్శలకు గురవుతున్న పరిస్థితిని కూడా చేయటం, మూడోది మద్యం కుంభకోణం, కల్తీ మద్యం అనేది బయటకు వస్తే ఎంతసేపు ఆ వీడియో దొరికిందని మా మీద కేసులు, మా వాళ్ళు అరెస్ట్ చేయటమే. కానీ ఆ మద్యం ఎక్కడెక్కడికి పోయింది, దాన్ని ఏమైనా సరఫరా చేశారా, అది ప్రజలకు అందిందా, దానివల్ల నష్టం జరిగిందా, ఈ విషయాల మీద మీరు ఎందుకు ఎక్కడ తనిఖీ చేయరు? స్కానింగ్ చేయమంటారు, వాళ్ళు ఎప్పుడు ఎగతా స్కానింగ్ చేస్తే అవుతాడా తాగేవాడు, వాడు ఏదో ఒకటి అసలు వాడు 2 పెగ్గులు వేసాక 3వ పెగ్గప్పటికి అసలు వాడు ఏం తాగుతున్నాడో కూడా తెలుస్తుందా? కాబట్టి కల్తీ మద్యం కూడా బాగా వ్యాప్తి చెందుతూ ఉంటే దాన్ని కూడా అరికట్టడం లేదు. ఆకుకు అందని పోకకు పొందని విధంగా ఏదో ఆధారం దొరికిందని చెప్పి మా వాళ్ళ మీద కేసులు బనాయిస్తున్నారు. సో ఇది ఒక కౌంటర్, నిజం చెప్పాలంటే కొంత కసరత్తు చేసి తీసుకొచ్చిన ఇదిలా